రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలని మాకు ఉండే, కాబట్టి మేము తనని గెలిపించుకునేది జరిగింది. కానీ తన పాలనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలకు మర్యాద ఇచ్చాడు, మహిళలకు మినిస్ట్రీ పదవులు ఇచ్చాడు, మహిళలకు ఫస్ట్ గుర్తింపు ఇచ్చాడు. మహిళలు ఇంటికి అంకితం కాకుండా ఉండడానికి మహిళలకు ఒక సన్న బియ్యం అనేది, కరెంటు ఉచిత కరెంట్ అనేది, ఈరోజు మహిళలు ఫ్రీ బస్సులు, 500 గ్యాస్ అనేది, రైతు భరోసా అనేది చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. అది కూడా మా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తనే ఎప్పటికీ ఎల్లకాలం సీఎం ఉండాలని కూడా మా కోరిక ఉంది. కాబట్టి మా జిల్లాలో ఉన్న నాయని రాజేందర్ రెడ్డి కాన్స్టిట్యున్సీ మాది. అతడు ఒక హనంకొండకే ఒక టైగర్. ఆ రేవంత్ రెడ్డి గారికి గతంలో 30 ఇయర్స్ నుంచి పార్టీగా నమ్ముకొని ఉన్నాడు. అతనికి మినిస్ట్రీ వస్తే బాగుండే అని మా కోరిక ఉండే, కానీ అతడు ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేగానే ఉన్నారు. అతనికి కూడా కమ్సేకం ఒక విప్ అన్న ఇవ్వాలని మా కోరిక ఉంది. కాబట్టి హనంకొండ కాన్స్టిట్యున్సీలో ఉద్యమకారులకు సరైన గుర్తింపు ఇస్తూ వాళ్ళకు మర్యాదగా కూడా ఇస్తున్న ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, చాలా మంచి పాలన ఉంది కాంగ్రెస్లో. కార్యకర్తలకు కూడా గుర్తింపు అనేది వచ్చిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీలోనే. ఇప్పుడు మాకు కార్యకర్తలకు ముందు పీట అనేసి చెప్తున్నారు. గతంలో వాళ్ళు ఏ రోజు మా ఉద్యమకారులతోని మా పైసలు లాస్ అయినాయి. భర్త గవర్నమెంట్ జాబ్ పోయింది అసెంబ్లీ ముట్టడిచ్చినప్పుడు. ఇవాళ మాలాంటి మహిళలు ఒక మైనార్టీ బిడ్డ మీద కూడా చూడకుండా 153 కేసులు పెట్టే జరిగింది. కానీ ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేదు. ఇవాళ అంటున్నాడు మళ్ళీ నేను 100 కోట్ల పెట్టినా మళ్ళీ ఒక ఉద్యమం ఆయనతోని జరిగేదిలే. నా కొడుకు మళ్ళీ ఉద్యమకారుల దగ్గరికి వస్తే మాత్రం మేము ఊకున్న పరిస్థితే లేదు. మళ్ళీ నేను ఇప్పుడు ఈ మాట మీ ద్వారా చెప్పేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అభివృద్ధి పనులు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలోనే పాలన బాగుంది, పేద కుటుంబం బతుకుతుంది.